హాయ్, ఈ వీడియోలో పాలిసెట్కు సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అనగా నిరూపక రేఖాగణితం నందు నిరూపక వ్యవస్థ దట్ మీన్స్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది, మరి కోఆర్డినేట్ సిస్టంలో ఎటువంటి బిందువులు ఉంటాయి అనేటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. మరి కోఆర్డినేట్ జామెట్రీ నందు కోఆర్డినేట్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి అంశము. కోఆర్డినేట్ జామెట్రీలో సమస్య ఏదైనా అర్థం కావాలన్నా మన కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మంచి అవగాహన ఉండాలి. అంతేకాకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ పాదములో ఏ బిందువు ఉంటుంది, ఎక్స్ అక్షంపై ఎలాంటి బిందువులు ఉంటాయి, వై అక్షంపై ఎలాంటి బిందువులు ఉంటాయి, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ ఏంది, వై అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ ఏంది, మరి ఇటువంటి అంశాలన్నీ మనకు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా తెలుస్తాయి. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి ఖచ్చితంగా బిట్స్ రావడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు నిరూపక రేఖాగణితంలో దట్ మీన్స్ కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలనన్నా, మరి కోఆర్డినేట్ సిస్టానికి సంబంధించి మంచి కమాండింగ్ సంపాదించాలన్నా మరి కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మీరు చక్కగా తెలుసుకోవాలి. మరి కోఆర్డినేట్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ నిరూపక తలం అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చర్చించుకుందాం. మరి కోఆర్డినేట్ సిస్టమ్ నిరూపక తలం నిరూపక వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అని అన్నప్పుడు, ఉదాహరణకు మన బోర్డును మనం ఒక తలంగా భావించినట్లయితే, తలం అనగా అనంతమైనటువంటి బిందువుల సముదాయంగా మనము గుర్తుంచుకోవాలి. A plane is a infinite set of points. Okay? Plane has a infinite set of points. మరి అలాంటి తలములో మనము క్షితిజ సమాంతరంగా ఒక రేఖను గీచిన, క్షితిజ సమాంతరంగా ఒక రేఖను గీచిన, if we draw a horizontal line on the plane, then it divides, that means that horizontal line divides the plane into two of planes. అంటే ఆ క్షితిజ సమాంతర రేఖ ఆ తలాన్ని ఏం చేస్తుంది, రెండు అర్ధ తలాలుగా విభజిస్తుంది. బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద హారిజాంటల్ లైన్ విచ్ we draw on the plane. It does not belongs to any one of them. That means any one of the off plane. అంటే ఆ క్షితిజ సమాంతర రేఖ ఏ రెండు అర్ధతలాలకు, ఆ పై అర్ధతలానికి కానీ కింది అర్ధతలానికి కానీ అది చెందదు. ఓకే, మరి ఇక్కడ ఈ క్షితిజ సమాంతర రేఖకు లంబంగా మరి ఒక రేఖ మనం గనక గీచినట్లయితే, లేదా నిలువుగా మరి ఒక రేఖ మనం గీచినట్లయితే, ఈ రేఖ ఆ రెండు అర్ధతలాలను 4 పాదాలుగా విభజిస్తుంది. ఎన్ని పాదాలుగా? 4 పాదాలుగా విభజిస్తుంది. ఆ 4 పాదాలని మనం ఏమని పిలుస్తాము? Q1, Q2, Q3, Q4. మరి 4 పాదాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు నిరూపక వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఈ క్షితిజ సమాంతర రేఖ ఏదైతే ఉందో ఆ క్షితిజ సమాంతర రేఖను మనము ఎక్స్ అక్షంగా భావించుకుంటాం. అలాగే ఈ లంబరేఖను వై అక్షంగా భావించుకుంటాం. ఎక్స్ అక్షంగాను వై అక్షంగా. సో క్షితిజ సమాంతర రేఖను ఎక్స్ అక్షమని, ఆ నిలువు రేఖను వై అక్షమని మనము పిలుచుకుంటాం. మరి నిరూపక వ్యవస్థలో బిందువులు ఏ పాదంలో ఏ బిందువులు ఉంటాయనేది మనం తెలుసుకోవాలంటే, మొట్టమొదటగా ఇక్కడ ఈ క్షితిజ సమాంతర రేఖను దట్ మీన్స్ హారిజాంటల్ లైన్ను మనము వర్టికల్ లైన్ను నెంబర్ లైన్స్గా తీసుకోవడం అనేటువంటిది చేయాలి. మరి ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ ఈ నిలువు రేఖ ఖండించుకున్నటువంటి చోట మనము 0గా గుర్తించుకున్నట్లయితే,
సున్నాకు కుడివైపున మీకు సంఖ్యారేఖ తెలుసు, దట్ మీన్స్ నెంబర్ లైన్ విచ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ద జీరో దే ఆర్ పాజిటివ్ అండ్ విచ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద జీరో దే ఆర్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, అంటే జీరోకు కుడివైపున ఉన్నటువంటివన్నీ పాజిటివ్ నెంబర్స్ గాను, అలాగే జీరోకు ఎడం వైపున అన్ని నెగిటివ్ నెంబర్స్ గాను మనము సంఖ్యారేఖ మీద గుర్తించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నిలువు రేఖ మీద కూడా 0 పైభాగాన ఉన్నటువంటి దానిని ధనాత్మక రేఖగాను, సున్నాకు కింది వైపు భాగాన్ని రుణాత్మక రేఖగాను మనము గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విధంగా సంఖ్యారేఖగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు నిరూపక తలం గురించి చర్చించుకుందాం. నిరూపక తలంలో చర్చించుకునే ముందు మొట్టమొదట ఫస్ట్ పాయింట్, ఈ క్షితీయ సమాంతర రేఖ, ఈ నిలువు రేఖ, దట్ మీన్స్ ఈ లంబరేఖ, ఇవి రెండు ఖండించుకున్నటువంటి ఆ చోటును, ఎక్కడైతే రెండు ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువును మనం ఏమని పిలుస్తాము అంటే ఆది బిందువు లేదా మూల బిందువు అని పిలుస్తాం. ఓరిజిన్ ఏంటండి? ఓరిజిన్. ఓకే, మరి దీని ఏమని పిలుస్తాం మనము? ఓరిజిన్ అని పిలుస్తాము. అయితే దీన్ని మనం తెలుగులో మూల బిందువు ఆర్ ఆది బిందువు లేదా ఖండన బిందువు అనే పేర్లతో పిలుస్తాం. మరి ఈ ఓరిజిన్ యొక్క పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ నిరూపక వ్యవస్థలో ఏర్పడేటువంటి పాయింట్లు ఎక్స్ అక్షానికి గల దూరం వై నిరూపకంగాను, వై అక్షానికి గల దూరం ఎక్స్ నిరూపకంగాను, ఎక్స్ అక్షానికి గల దూరము వై నిరూపకంగాను, వై అక్షానికి గల దూరం ఎక్స్ నిరూపకంగాను తీసుకుంటూ మనము ఆ బిందువును ఎక్స్ కామా వై అనేటువంటి క్రమయుగ్మం చేత సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, వై అక్షానికి గల దూరము ఎక్స్ నిరూపకంగాను, ఎక్స్ అక్షానికి గల దూరము వై నిరూపకంగాను తీసుకుంటూ ఎక్స్ కామా వై అనేటువంటి క్రమయుగ్మాలను మనము నిరూపక వ్యవస్థలో ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని రెండు ఖండించుకుంటున్నప్పుడు ఈ రెండు ఖండించుకున్నటువంటి ఖండన బిందువును ఆది బిందువు లేదా మూల బిందువు అన్నాం కదా, ఇక్కడ ఎక్స్ నిరూపకం కానీ వై నిరూపకం కానీ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దీని ఆది బిందువు లేదా మూల బిందువు, దట్ మీన్స్ ఆరిజిన్ యొక్క క్రమయుగ్మం ఏమవుతుంది? 0,0 అవుతుంది. అంటే ఎక్స్ నిరూపకం కానీ వై నిరూపకం కానీ అక్కడ ఏమవుతుంది? 0 అయిపోతుంది. మరి 0 ఎడమ వైపున ఉన్నటువంటి ఈ ఎక్స్ అక్షాన్ని మనము దేనిగా సూచిస్తాము అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం దీన్ని. అలాగే 0కి కింద ఉన్నటువంటి లంబరేఖ యొక్క నెగిటివ్ యాక్సిస్ని ఏమని పిలుస్తాము? నెగిటివ్ వై యాక్సిస్ అని పిలుస్తాం. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనేది నెగిటివ్ వై యాక్సిస్. మరి ఇక్కడ మనకు అర్థమైపోయింది ఖండన బిందువు లేదా మూల బిందువు లేదా ఆది బిందువు యొక్క నిరూపకాలు ఏమనేటువంటిది తెలిసిపోయింది. మరి ఈ బిందువులను మనము గుర్తిద్దాం. ఇక్కడ 1,2 అనేటువంటి కోఆర్డినేట్ను మనం తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ ఏమి, సెకండ్ కోఆర్డినేట్ ఏమి అనేది గమనించాలి. ఫస్ట్ కోఆర్డినేట్ను ఎక్స్ నిరూపకం అని, దట్ మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ అని, సెకండ్ దాన్ని వై కోఆర్డినేట్ అని మనం పిలుస్తాము. మరి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఎలా ఉన్నాయి? ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్గా ఉంది, వై కోఆర్డినేట్ కూడా పాజిటివ్గా ఉంది. మరి అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్గా ఉంది అని అన్నప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మనము తీసుకోవాలి.
వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది అన్నప్పుడు పాజిటివ్ వై యాక్సిస్ మీద మనము ఆ పాయింట్స్ను గమనించాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది. మరి 1,2 అనేటువంటిది ఎక్స్ పాజిటివ్ కదా, కాబట్టి ఇక్కడ 1 దగ్గరికి వచ్చేస్తాం. అలాగే వై కోఆర్డినేట్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 1కి పైన అబౌవ్ ద 1 అండ్ ఆపోజిట్ ద 2 1,2 అనేటువంటిది మనం ఇక్కడ పాయింట్ను గుర్తించడం జరుగుతుంది. 3,5 ఇక్కడ ఎక్స్ నిరూపకము, ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, పాజిటివ్ ఉంది, కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం 3. అండ్ వై కోఆర్డినేట్ ఏముంది, పాజిటివే ఉంది, కాబట్టి పాజిటివ్ వై యాక్సిస్ మీద తీసుకుంటాం అబౌవ్ 3 అండ్ ఆపోజిట్ 5. 3 పైన 5కి ఎదురుగా మనం ఇక్కడ పాయింట్ను గుర్తించుకున్నట్లయితే ఇదేమవుతుంది 3,5. 3,5. అలాగే -5,3 -5,3 తీసుకున్నప్పుడు ఈ -5,3లో ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, వై కోఆర్డినేట్ ఏముంది అనేది గమనించాలి మనం. ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, అక్కడ -5 ఉంది, అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మనము ఆ పాయింట్ను తీసుకోవాల్సి ఉంటుంది. సో -5 ఇక్కడ ఉంది. వై వాల్యూ ఎంత ఉంది, దట్ మీన్స్ వై కోఆర్డినేట్ ఎంత ఉంది, +3 ఉంది, అంటే పాజిటివ్ వై యాక్సిస్ మీద మనం తీసుకోవాలి. మరి ఇక్కడ -5 ఎక్స్ కోఆర్డినేట్ అబౌవ్ ద -5 and opposite to the 3, then we get -5,3. that means above the -5 and opposite to the 3, -5,3. okay, do you understand? -3,2 ఈ కోఆర్డినేట్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, నెగిటివ్ ఉంది, కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదకి రావాలి. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్, -3. సో పుట్ ఆన్ యువర్ పాయింట్ ఆన్ -3. and what is the y coordinate, 2 +2 -3 and opposite to 2. this is the point of -3,2. and come to the third, -3 -9. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కోఆర్డినేట్స్ ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్గానే ఉంది, వై కోఆర్డినేట్ నెగిటివ్గానే ఉంది, కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్ మీదనే మనం వాటిని ప్లాట్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన తలంలోనే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్కి సంబంధించిన తలంలోనే పాదంలోనే మనం వాటిని ప్లాట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ -3 -9, -3 దట్ మీన్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ -9 మరి పైకి వెళ్ళాలా కిందికి రావాలా, సో పైకి వెళ్తే ఏమవుతుంది, పాజిటివ్ వై యాక్సిస్ అవుతుంది, కిందికి వస్తే నెగిటివ్ వై యాక్సిస్ అవుతుంది, కాబట్టి -3 -9. సో ఇక్కడ below the -3 and opposite to the -9. -3 -9. Next, -2 -1. Observe them. The first coordinate, that means x coordinate minus and also y coordinate minus. That's why take x coordinate -2 on negative x axis, -2 here, put your finger here, put your point here, and -1 below the 2 and opposite to the -1, -2 -1. This is the point -2 -1. Next, 5, -3. Observe the points. X coordinate ఏముంది ఇక్కడ పాజిటివ్, y coordinate ఏముంది నెగిటివ్, isn't it? So x coordinate take on x axis and y coordinate take on y axis. Here positive x coordinate means we should take on positive x axis and y coordinate is -3. That means we should take this coordinate on negative y axis. Then we get 5, -3, 5 opposite to -3. Then next 3, -2. In this point also you can observe
the positive here the x coordinate is positive and y coordinate negative. That means it belongs to positive x axis and it belongs to negative y axis. Okay, then 3 comma minus 2 positive x axis, take the point on positive, take the coordinate on positive x axis and opposite to the minus 2, 3 comma minus 2, 3 comma minus 2. మరి ఇప్పుడు మనము ఇచ్చినటువంటి బిందువులన్నింటినీ గుర్తించాం. మరి అక్కడ ఇచ్చినటువంటి బిందువులు కానీ ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాయా? ఇక్కడ 8 బిందువులు ఇచ్చినప్పుడు 8 బిందువులు ఒకే పాదంలో వచ్చాయా అంటే రాలేదని చెప్పవచ్చు. ఎందుకు రాలేదు అంటే అక్కడ ఉన్నటువంటి బిందువులలో వాటి యొక్క నిరూపకాలు కొన్ని బిందువులలో నిరూపకాల యొక్క స్వభావం వేరుగా ఉంది. కాబట్టి అవి ఆయా నిరూపకాలను ఆధారం చేసుకొని ఆయా పాదాలను అనుసరిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మొదట 1, 2, 3, 5 అనేటువంటివి ఏ పాదంలో వచ్చాయి? Q1లో రావడం జరిగింది. -5, 3, -3, 2 ఏ పాదంలో వచ్చాయి? రెండవ పాదంలో వచ్చాయి Q2లో. -2, -1, -3, -9 అనేటువంటివి ఏ పాదంలో వచ్చాయి? Q3లో అనేటువంటివి వచ్చాయి, Q3 పాదంలో వచ్చాయి. అలాగే 3, -2, 5, -3 అనేటువంటివి ఏ పాదంలో వచ్చాయి? 4వ పాదంలో రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు వీటి స్వభావం ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటిది మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్లస్ కామా ప్లస్ నిరూపకాలు ఏ పాదంలో ఉంటాయి అని అడగచ్చు. మరి ఏ పాదంలో ఉంటాయి అని అన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేటు పాజిటివ్, వై కోఆర్డినేట్ పాజిటివ్ అని అన్నప్పుడు మరి ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ పాజిటివ్గా ఉన్నటువంటి బిందువులు ఎందులో వచ్చాయి? Q1లో రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం సమాధానం ఏం చెప్పచ్చు? Q1 అంటే ఇక్కడ ప్లస్ కామా ప్లస్ నిరూపకాలు ఏ తలంలో ఉంటాయని కింద పాదాలు ఆప్షన్ ఏ Q1, ఆప్షన్ బి Q2, ఆప్షన్ 3 Q3, Q4 అని 4 పాదాల ఆప్షన్స్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్లస్ కామా ప్లస్ అంటే ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేటు రెండు పాజిటివ్గా ఉన్నటువంటి పాదం ఏంటి అంటే Q1 అనేటువంటిది దానికి సంబంధించిన పాదం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము మొదటి పాదంలో ఏముంటాయి అని అంటే ప్లస్ కామా ప్లస్ అనేటువంటి నిరూపకాలు, అంటే ఎక్స్ నిరూపకం ప్లస్ వై నిరూపకం ప్లస్ అనేటువంటి నిరూపకాలు అందులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరి మైనస్ కామా ప్లస్ అనేటువంటివి ఏ పాదంలో ఉంటాయి అని అన్నప్పుడు ఎక్స్ నిరూపకము రుణాత్మకంగా, దట్ మీన్స్ ఎక్స్ నిరూపకం నెగిటివ్, వై నిరూపకం పాజిటివ్గా ఉన్నటువంటి నిరూపకాలు ఎందులో ఉంటాయి అంటే మైనస్ ప్లస్ అనేటువంటివి రెండవ పాదంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరి మైనస్ మైనస్ అంటే ఎక్స్ నిరూపకము మైనస్, వై నిరూపకం మైనస్ అనేటువంటివి ఆ బిందువులు ఏ పాదంకి చెందుతాయి అని అన్నప్పుడు మైనస్సు ఎక్స్ నిరూపకము మైనస్సు వై నిరూపకము మూడవ పాదానికి చెందుతాయని చెప్పవచ్చు. అలాగే ప్లస్సు మైనస్సు, ప్లస్ మైనస్సు మరి ఇవి ఏ పాదానికి చెందుతాయి అని అన్నప్పుడు ప్లస్సు మైనస్సు అనేటువంటివి నాలుగో పాదానికి చెందుతాయి అని మనము నాలుగో పాదానికి చెందుతాయని చెప్పవచ్చు. ఓకే, మరి ఈ విధమైనటువంటి ప్రశ్న విధానం ద్వారా అయినా మనల్ని అడగవచ్చు, లేదా x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 ఏ పాదంలో ఉంటాయి? ఇన్ విచ్ క్వాడ్రంట్ ద కోఆర్డినేట్స్ x గ్రేటర్ దాన్ 0 అండ్ y కోఆర్డినేట్ 0. అంటే x గ్రేటర్ దాన్ 0 మీన్స్ x ధనాత్మకము, గ్రేటర్ దాన్ 0 మీన్స్ ధనాత్మకాలన్నింటిని మనము గ్రేటర్ దాన్ 0 చే సూచిస్తాము. అవునా? అప్పుడు x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అని అన్నప్పుడు అవి ఏ పాదంలోకి వస్తాయి? x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అనేటువంటివి
మొదటి పాదంలోకి వస్తాయి. ఎందుకంటే ఎక్స్ నిరూపకము ధనాత్మకమే, వై నిరూపకం కూడా ధనాత్మకంగానే ఉంటుంది. సో బోత్ ఆర్ పాజిటివ్. అలాగే ఇలా కూడా అడగచ్చు, ఇన్ విచ్ క్వాడ్రాంట్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ వై గ్రేటర్ దాన్ 0. అంటే ఎక్స్ నిరూపకము రుణాత్మకంగాను వై నిరూపకం ధనాత్మకంగాను ఉన్నటువంటి బిందువులు ఏ పాదంలో ఉంటాయి అని అన్నప్పుడు మనము రెండో పాదం అని చెప్పవచ్చు. అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఏమి, 0 కంటే చిన్నవైనటువంటివన్నీ రుణాత్మకాలని మనకు తెలుసు, 0 కంటే పెద్దవైనటువంటి ధనాత్మకాలు అనేటువంటివి మనకు తెలుసు. కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అనేటువంటిది ఏ పాదంలో ఉంటుంది, రెండవ పాదంలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 ఏ పాదంలో ఉంటాయి అని అన్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 అనేటువంటివి మూడో పాదంలో ఉంటాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ రుణాత్మకము వై కూడా రుణాత్మకము. ఇలాంటి బిందువులు ఏ పాదంలో ఉంటాయి, మూడో పాదంలో ఉంటాయి, క్వాడ్రాంట్ 3. అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై లెస్ దాన్ 0, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై లెస్ దాన్ 0. మరి ఇలాంటి నిరూపకాలు ఎక్స్ యొక్క విలువ ధనాత్మకంగాను, అంటే ఎక్స్ నిరూపకం ధనాత్మకంగాను వై నిరూపకం రుణాత్మకంగాను కలిగి ఉన్నటువంటి బిందువులు ఏ పాదంలో ఉంటాయి, ఇన్ విచ్ క్వాడ్రాంట్ అని అన్నప్పుడు మనము 4వ పాదం అని చెప్పవచ్చు. ఈ విధంగా నిరూపక వ్యవస్థకు సంబంధించి నిరూపక తలంలో నిరూపక వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది, మరి ఆయా పాదాలలో ఆ అక్షరాల చేత ఏర్పడినటువంటి పాదాలలో ఏ పాదంలో ఎటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి బిందువులు ఉంటాయి అనేటువంటిది మనము దీని ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ ప్రశ్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే ఇలా సింబల్స్ రూపంలో అడగచ్చు, లేదా ఇలాగైనా అడగచ్చు, ఏ విధంగా అయినా కానీ మనం అడగడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఆయా పాదాలలో ఏ బిందువులు ఉంటాయి అనేటువంటిది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. మొదటి పాదంలో బోత్ ఆర్ పాజిటివ్, రెండవ పాదంలో ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, మూడవ పాదంలో ఎక్స్ నెగిటివ్ వై నెగిటివ్, నాలుగవ పాదంలో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే Q1 Q3 డెడ్ ఆపోజిట్, Q2 Q4. దట్ మీన్స్ 1 3 ఆడ్ నెంబర్స్ ఉన్నటువంటివి రెండు, ఇవి ప్లస్ ప్లస్ ఉంటే ఇవి మైనస్ మైనస్ ఉంటాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుంచుకోండి. Q1లో ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ వై కోఆర్డినేట్ ప్లస్, Q3లో ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ వై కోఆర్డినేట్ మైనస్, Q2 Q4 2 4 అంటే సరిపాదాలు. ఇవి బేసి పాదాలు అనుకుంటే ఇవి సరిపాదాలు. సరిపాదాలలో ఎలా ఉంటాయి అంటే డెడ్ ఆపోజిట్. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ వై కోఆర్డినేట్ పాజిటివ్, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ వై కోఆర్డినేట్ నెగిటివ్. వెరీ సింపుల్, చాలా ఈజీగా మనము గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నిరూపక వ్యవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఓకే.